హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్లో భాగంగా మనం 25-26 ఆర్థిక సర్వే, భారతదేశం యొక్క ఆర్థిక సర్వేలో భాగంగా మనం 6 భాగాలను అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో తర్వాత భాగాలను కూడా ఒకసారి చూద్దామండి. ఓకేనా? అయితే ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మంచి కంటెంట్, ఫ్రీ ఆఫ్ కంటెంట్ అండి. ఫ్రీ ఆఫ్ కంటెంట్ మనకి గ్రూప్స్లో ఎటువంటి బిట్ అడగడానికైనా అవకాశం ఉండేటటువంటి ఆ జోన్లో నుంచి మాత్రమే మన డిస్కషన్ అంతా ఉంటుందండి. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో మనకి సెప్టెంబర్ 15 అన్నారు కాబట్టి ఆలోపు మనం సిలబస్ అనేటటువంటిది పూర్తి చేయడం జరుగుతుంది. మెయిన్స్ పాయింట్స్లో మనకి మెయిన్ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేస్తాను. మెయిన్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అనేది చేసేస్తాం. ఎలా కంప్లీట్ చేస్తామంటే స్మార్ట్ వ్యూలో కంప్లీట్ చేస్తాం. స్మార్ట్ వ్యూ మెయిన్స్ సెప్టెంబర్ 15 నుంచి ప్రిలిమ్స్ మీద మొత్తం ఫోకస్ ఉంటుంది. ఓకేనండి. అయితే ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదొక్కటే నేను కోరేది. ఓకేనండి. థ్యాంక్ యూ. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి. ముందుగా అయితే సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇంతవరకు మనం చూసాం భారతదేశం యొక్క ఆర్థిక సర్వే భాగంగా జనవరి 29లో ఇదైతే మనకి పార్లమెంట్లో ప్రవేశపెడితే అందులో కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే అప్పటికి 25-26లో అంతవరకు జరిగిన డేటా గురించి మొత్తం ఇంతవరకు మనం తెలుసుకున్నాం. 6 భాగాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 7వ భాగమైనటువంటి వ్యవసాయము మరియు దాని యొక్క అనుబంధ రంగాల గురించి ఒకసారి చూద్దాం. అయితే ఈ వ్యవసాయం అనేటటువంటిది చూసుకుంటే గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే దాదాపుగా మనకి అత్యధిక సగటు వృద్ధి రేట్ ఎంతంటే 4.5. అయితే ఒక్క 24-25లో చూసుకుంటే ఎంత ఉందంటే మనకి 4.6 ఉందని చెప్తున్నారనమాట. అయితే దీనికి కారణం ఏమిటంటే దీని వెనక చాలా కారణాలు అయితే మనకు ఉన్నాయండి. అందులో భాగంగా మనకి చాలా స్కీమ్స్ అనేటటువంటి మనకి ఇక్కడ అవలోకనం చేసుకోవాలి. వ్యవసాయ ఎగుమతుల విధానం ఇవన్నీ కూడా దానికి తోడ్పడ్డాయి అన్నమాట. ఎందుకు మనం అంత వృద్ధి అనేటటువంటిది ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కారణం అన్నమాట. వ్యవసాయ ఎగుమతుల విధానాన్ని మనం తీసుకొచ్చామండి. ఎప్పుడు అంటే మనం 2018లో తీసుకొచ్చాం. ఇందులో ఏం చేస్తామంటే మనం గోధుమలు అవ్వచ్చు, పప్పు ధాన్యాలు అవ్వచ్చు, అలాగే వంట నూనెలు, అలాగే తాజా పండ్లు, ఇలా ఇటువంటి వాటివన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఎగుమతులు చేస్తామన్నమాట. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చామంటే 2018 సంవత్సరంలో తీసుకొచ్చాం. అయితే ఇది ఎందుకు తీసుకొచ్చామంటే ఈ పథకం యొక్క మెయిన్ ఏమిటంటే అప్పట్లో 2020 చూసుకుంటే 2018లో తీసుకొచ్చాం కదా, 2022 కల్లా మనకి ఏంటంటే రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చెయ్యాలి అనేటటువంటిది ప్రభుత్వం యొక్క ధ్యేయం. అందులో భాగంగానే రైతుకి సపోర్ట్ చేయడానికి ఈ వ్యవసాయ ఎగుమతుల విధానాన్ని ప్రవేశపెట్టామన్నమాట 2018లో. అయితే 2020 కల్లా చూసుకుంటే మన యొక్క ఎగుమతుల విలువ, రైతుల యొక్క ఎగుమతుల విలువ అప్పటి వరకు $30 బిలియన్ ఉండేదండి. తర్వాత 2018లో చూసుకుంటే మనకి $30 బిలియన్ ఎగుమతులు జరిగితే 2020 కల్లా మనకి డబుల్ అయ్యాయి. $60 బిలియన్ ఎగుమతి అనేటటువంటిది జరిగింది. అంటే రెట్టింపు అనేటటువంటిది జరిగింది, కానీ క్షేత్రస్థాయిలో మనం ఒకసారి చూసుకుంటే అంతగా జరగలేదని చెప్పవచ్చు. అయితే ఇందులో భాగంగా కనీసం కొంతమందికి అయితే రెట్టింపు వాటా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఇందులోని భాగంగా మనకి వ్యవసాయ సంస్కరణలో భాగంగా మనం ఏం చేసామంటే 2020లో ఒక 3 బిల్లులు అయితే మోదీ గారు తెచ్చారండి ఈ యొక్క వ్యవసాయం సంబంధించి. ఎప్పుడంటే 2020లో ఎగ్జాక్ట్గా మనం డేట్ చూసుకుంటే 2020 మనకి సెప్టెంబర్ 17న మనకి లోక్సభలోను, రాజ్యసభలో అయితే సెప్టెంబర్ 20న
రాజ్యసభలోనూ బిల్లుకైతే ఆమోదం అయితే మనకు లభించింది. తర్వాత 2020 యాక్చువల్గా ఇది ఏంటంటే 2020 ముందు 2020లో జూన్లో ఈ యొక్క ఆర్డినెన్స్ అయితే పాస్ చేసేసారనమాట. ఆ తర్వాత ఏంటంటే లోక్సభ పెట్టి పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఈ బిల్లుకు ఆమోదం తెచ్చుకున్నారు. అయితే ఈ యొక్క మెయిన్గా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే విత్ రెస్పెక్ట్ మనకి వ్యవసాయంకి ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి ఈ బిల్లు రైతుల ఉత్పాదన వర్తకం మరియు వాణిజ్యం ప్రోత్సాహ సముదాయ సదుపాయం యొక్క చట్టం అన్నమాట. ఇది రైతులకి ఏం చేస్తుంది? ఇది రైతులు ఉత్పత్తి చేసినటువంటి వాటి యొక్క ఏవైతే రైతులు ఉత్పత్తి చేస్తారో వాటికి మనం ఏం చేస్తామంటే ఈ బిల్లు వర్తకాన్ని చేయిస్తుంది, వాణిజ్యం కూడా కల్పిస్తుంది అనమాట. చేసినటువంటి ఉత్పత్తికి ప్రోత్సాహకాలు కల్పించేటటువంటి బిల్లుని ఇదనమాట. తర్వాత ఇది యాక్ట్గా అయితే మారడం జరిగింది. అయితే ఇంతకీ ఇందులో ఏమున్నది అనేటటువంటిది అవుటర్ వ్యూలో మనం చూసుకోవాలి. ఓవర్ వ్యూలో మనం ఈ బిల్లుని చూసుకోవాలండి. ఎందుకంటే చాలాసార్లు అడుగుతున్నాడు, అడగడానికి అవకాశం ఉంది కూడా. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకేంటంటే రైతులు అవ్వచ్చు, వ్యాపారులు అవ్వచ్చు, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం కానీ కొనుగోలు కానీ స్వేచ్ఛగా తమకు నచ్చినట్టుగా మార్కెట్లో మనం అమ్ముకోవచ్చు అనమాట. అమ్ముకోవచ్చు అంటే ఏంటి? రైతు ఇక్కడ అమ్ముతాడు, కొనుగోలుదారుడు కొనుక్కుంటాడు. ఇది దీని యొక్క అర్థం అనమాట. ఇది ఈ రైతుల ఉత్పాదన వర్తకం వాణిజ్యం చట్టం అనమాట. అయితే ఇందులో ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వాలు కింద స్థాయిలో ఏం చేస్తాయంటే వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్ చట్టం ద్వారా ఇవి కూడా ప్రకటించినటువంటి మార్కెట్ రేటుకే మనకి అమ్ముకోవచ్చు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి రేటు రైతుకు నచ్చకపోతే బయట కూడా వెళ్ళి అమ్ముకోవచ్చు. బయట అంటే ఏంటి? కర్ణాటక, తమిళనాడు, హర్యానా ఇలా బయట రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రైతు అనేటటువంటి వాడు అమ్ముకోవచ్చు. ఇది ఈ యొక్క స్కీమ్. తద్వారా ఏమవుతుందంటే మనకి కనీస మద్దతు ధర కానీ లభించలేదనుకోండి, ఏదైతే రైతు ఉత్పత్తి చేశాడో ఇది బయట అమ్ముకోవడం వల్ల ఈయనకి మంచి లాభం అనేటటువంటిది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ చట్టం ద్వారా ఇలా కల్పించారు. అయితే రాష్ట్రంలో కానీ వివిధ రాష్ట్రాల మధ్య కానీ మనకి వ్యవసాయ ఉత్పత్తులు తీసుకుంటే వాణిజ్యానికి ఎటువంటి మనకి ఆటంకాలు అనేటటువంటివి ఉండవన్నమాట ఈ యొక్క స్కీమ్ ద్వారా. అది మెయిన్ ఇంటెన్సిటీ అనమాట ఈ యొక్క స్కీమ్. అలాగే మనకి వ్యవసాయ మండీలు ఉండొచ్చు, ఓకేనా? ఈ వ్యవసాయ మండీల్లో కూడా మనం స్టోర్ చేసుకుని గిడ్డంగులు ఉంటాయి, కోల్డ్ స్టోరేజ్ గిడ్డంగులు అవ్వచ్చు, ప్రాసెసింగ్ యూనిట్లు అవ్వచ్చు. ఇటువంటి ప్రదేశాల్లో ఏంటంటే రైతులు స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు అనమాట. అంటే దీని అర్థం ఏంటి? దళారుల యొక్క ప్రమేయాన్ని తగ్గించాము అని చెప్తున్నారు ఈ చట్టం ద్వారా. దళారుల యొక్క ప్రమేయాన్ని మనం తగ్గించుకోవచ్చు. అది ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చదువుకోవాలన్నమాట. ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి బిల్లులు ఏంటి, ఎప్పటి నుంచి మొదలయ్యాయి, వాటి యొక్క ఒప్పందం యొక్క ప్రధాన అంశాలు ఏంటి అనేటటువంటివి మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. అయితే ఇది ఏమైందంటే తర్వాత నిరసనలు వ్యక్తమయ్యాయి అన్నమాట. మనకేంటంటే నిరసనలు రావడం వల్ల ఢిల్లీలోన చాలామంది రైతు సంఘాలు అవ్వచ్చు, ఉద్యమ నాయకులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఈ కొత్త బిల్లు అనేటటువంటిది బాగులేదనేసి ధర్నా చేస్తే ప్రభుత్వం అనేటటువంటిది వెనక్కి తీసుకుంది బిల్లుల్ని. ఇలా మనకి రైతులకైతే ఇటువంటి సదుపాయాలు అయితే కల్పించింది, కానీ అనివార్య కారణాలు అయితే అదైతే ఆగిపోయింది అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్గా మనం తెలుసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్లో మనకి ఇక్కడ తెలుసుకోవాలండి. తర్వాత వ్యవసాయ రంగంలో మనకి ఉపరంగాలు ఉంటాయి కదా, ఏంటంటే పశు సంపద అవ్వచ్చు, మత్స్య సంపద అవ్వచ్చు, పంటల ఉత్పత్తి అవ్వచ్చు. వీటి యొక్క మన యొక్క పర్సంటేజ్ని చూసుకోవాలి. మనకు తెలుసు లైవ్ స్టాక్ అనేటటువంటిది మన భారతదేశంలో ఎప్పుడు నెంబర్ 1గానే ఉంటుందన్నమాట. 7.1% అయితే దీని ద్వారా వచ్చింది. ఫిషరీస్ 8% వచ్చింది. అలాగే పంటల నుంచి అయితే మనకి 3.5 అయితే ఉన్నదనమాట. సో
మనకి ఉపరంగాల అభివృద్ధి కూడా పర్వాలేదు, చెప్పుకోదగ్గ స్థాయిలోనైతే ఉన్నది అని మనం వీటి యొక్క స్టాటిస్టిక్స్ చూస్తే, పర్సంటేజెస్ చూస్తే మనకైతే అర్థమవుతుందండి. ఓకేనా? అయితే ఇందులోనూ కొన్ని సమస్యలు అయితే మనకి ఉన్నాయి. ఏంటి సమస్యలు అంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న భూకమతాలు. మనకి స్వాతంత్రం వచ్చే సమయానికి ఏంటంటే అప్పుడు ఉండేటటువంటి అందరూ కూడా జమీందారు వ్యవస్థ అనేటటువంటిది ఉండేది అనమాట. అయితే ఆ కాలానికి ఏంటంటే అప్పుడు ఉండేటటువంటి వాళ్ళు ఒక కమిషన్ అయితే వేశారు. కమిషన్ వేసి 1947-48 ఆ ప్రాంతంలో మనకి ఏంటంటే ఒక కమిషన్ వేసి వాటి యొక్క చట్టాలను అయితే రూపొందించడం అయితే జరిగిందండి. ఓకేనా? ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ చిన్న చిన్న కమతాల గురించి చూడండి. జేసీ కొమరప్ప అంటాం. జేసీ కొమరప్ప. ఈ జేసీ కొమరప్ప అధ్యక్షతన కాంగ్రెస్ వ్యవసాయ సంస్కరణల కమిటీ అనేటటువంటిది మనకి 1948లో ఏర్పాటు చేశారండి. ఓకేనా? ఈ కమిటీ ఏం చేసిందంటే 1949లో మనకి నివేదిక అయితే ఇచ్చింది అనమాట. 1949లో ఏమని సిఫార్సులు చేసిందంటే ఉన్న పలంగా జమీందారీ వ్యవస్థని, అప్పటికి జమీందారీ వ్యవస్థ ఉండేది కదా, జమీందారీ వ్యవస్థని రద్దు చేయండి అని చెప్పింది. అలాగే మధ్యవర్తులను కూడా మధ్యవర్తుల వ్యవస్థను కూడా రద్దు చేయండి అని చెప్పింది అనమాట. అంతేకాకుండా ఏంటంటే భూ యాజమాన్యాన్ని ఏం చేసిందంటే దున్నేవారికే ఇవ్వండి అని కూడా చెప్పింది. అయితే దీని ఫలితంగా మనకేంటంటే స్టేట్స్ అన్నీ కూడా భూగరిష్ట పరిమితితో మనకి సంబంధం లేకుండా భూ చట్టాలను అయితే తయారు చేశాయి అన్నమాట. అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే 1973లో చేసింది. మనకి వ్యవసాయానికి సంబంధించి భూగరిష్ట పరిమితి చట్టం 1973లో. అంటే ఎవరెవరికి కొన్ని పారామీటర్స్ అనేటటువంటిది డిసైడ్ చేసిందనమాట. ఎన్ని ఎకరాల భూమి అయితే ఉండాలి, ఎన్ని ఎకరాలు దాటితే ప్రతి మనిషి దగ్గర ఎన్ని ఎకరాలు ఉండాలనేటటువంటిది ఫార్ములాస్ అన్నీ కూడా అందులో చెప్పిందనమాట ఆ చట్టంలో. అందులో భాగంగానే మనకి భూ సంస్కరణ లక్ష్యాలు కూడా ఇంపార్టెంట్. అందులోనే మనకు ఒక సమస్య ఏంటంటే చిన్న చిన్న భూ కమతాలు అనమాట. 1950లో పుట్టేటటువంటి వారికి వాళ్ళ తల్లిదండ్రులకి 50 ఎకరాలు ఉందంటే, ఇద్దరు పిల్లలు ఉంటే 25 అయిపోతుంది ఎకరాలు. మరి వీళ్ళకి పిల్లలు ఉంటే ఇవి కూడా 15-10 ఇలాగవుతుంది. మరి వీళ్ళకి పిల్లలు ఉంటే 5, అలా చివరికి ఇప్పటికి వచ్చేసరికి ఎంత అయింది మనకి? దాదాపుగా అరెకరం కూడా లేదు ఒక్కొక్కరికి. ఈ చిన్న చిన్న భూకమతాల వల్ల ఏంటంటే వ్యవసాయాన్ని సర్దుబాటు చేసుకోలేకపోతున్నాము. పండించిన పంట అనేటటువంటిది గిట్టుబాటు ధర అనేటటువంటిది లభించట్లేదు అనేటటువంటిది మనం ఇక్కడ గమనించాలన్నమాట. అలాగే కౌలుదారి చట్టాలు కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే ఆ తర్వాత మనమైతే చేసాం, ఒక చట్టం అయితే చేసుకున్నాం, భూ సంస్కరణల చట్టం అయితే ఇక్కడైతే మనం చేసుకున్నామండి 2013లో ఒక ముసాయిదాని. ఓకేనా? దీని ప్రకారం గవర్నమెంట్ ఏం చేసిందంటే గ్రామంలో ఎవరికైతే భూములు ఉండవో పేదలందరికీ కూడా మనకి భూ పంపిణీ అయితే దీని ద్వారా చేశారు. అలాగే దళితులకి, అలాగే గిరిజన వర్గాలకి అయితే మనకి ఆ సమయానికి ఎవరైతే అన్యాయంగా తీసుకున్నారో వాళ్ళకి తిరిగి ఆ భూమిని ఇచ్చేయడం, ఇటువంటివన్నీ కూడా ప్రవేశపెట్టారనమాట ఈ చట్టం కింద. అలాగే మనకి ఆహార భద్రతా చట్టం కూడా అప్పుడే చేశాం 2013లోనే. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. దీనికి సెంటర్లో మనకి అవన్నీ చేస్తే మనకి ఏపీలో కూడా ఒకసారి చూసుకుంటే భూధార్ అనేటటువంటిది మనం 2015లో జూన్లో తెచ్చామన్నమాట, మీ భూమి పోర్టల్ని. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది చూసుకుంటే ఇలా మనకి ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి కమతాలు అయితేనేమి, చిన్న చిన్న కమతాల వల్ల మనకి చాలా ఇబ్బంది అయితే ఉన్నది. దీన్ని మనం అధిగమించాలి అనేటటువంటిది మనం చూసుకోవాలి. అలాగే చిన్న చిన్న కమతాలు అయిపోయింది కదా. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే మార్కెటింగ్ సదుపాయాల కొరత. రైతు పండించేటటువంటి పంటకి ఏమవుతుందంటే వానికి మార్కెటింగ్లో సదుపాయాలు అనేటటువంటివి ఉండాలి. ఎందుకంటే ఉదాహరణ మనం ఇప్పుడు తీసుకుంటే ఒక రైతు ఉన్నాడు, టమాటీలు పండించాడు, వానికి సదుపాయాలు లేవన్నమాట. అంటే ఏంటి? కనీస మద్దతు ధర అనేటటువంటిది లేదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. అలాగే గిడ్డంగుల కొరత కూడా ఉంది, కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ అనమాట. పంట బాగానే పండింది,
పంట అయితే మనకి బాగానే పండింది. ఒక 10 క్వింటాలు అయితే పండింది. ఓకేనా, 10 క్వింటాల పంట అయితే మనకి టమాటీలు పండాయి. కానీ అప్పటికే ధర అయితే మార్కెట్లో లేదు. అందుకేం చేస్తాడు రైతు, ఈ యొక్క గిడ్డంగుల్లోన ఉంచుకుంటాడనమాట. ఉంచుకొని కరెక్ట్గా మార్కెట్ బాగా ఉన్నప్పుడు అమ్ముకోవడానికి. అటువంటి సదుపాయాలు లేవన్నమాట, గిడ్డంగుల కొరత